అందరికీ నమస్కారం. ప్రైజ్ అలాట్. జరుగుతున్నటువంటి పరిణామాలు అందరు గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. నిన్నటి దినం నేను ఒక వీడియో చేశాను. అదేమిటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరియమ్మ రక్తమును పంచుకొని పుట్టారని కొంతమంది బోధిస్తున్నారు. అది అనేక మంది నమ్ముతున్నారు. దాని ప్రారంభకులు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కాదు. అందరిని పేర్లు తీసి వాళ్ళను మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మొదటి విషయం. అయితే మరియమ్మ రక్తాన్ని పంచుకోకుండానే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ శక్తి చేతనే ఆయన జన్మించాడని నేను నమ్ముతున్నా. అయితే ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత నేను అందులో అన్ని ఆధారాలు చూపెట్టాను. యేసు రక్తము పరిశుద్ధమైనది, యేసుక్రీస్తు ప్రభుల వారు అది నా సొంత రక్తము, నా స్వరక్తము, ఇది నా రక్తము అని ప్రభుల వారు తెలియజేశారు. ఇంతకుముందు వీడియో ఉంది, మీరు చూడండి. అవునో కాదో మీకు నచ్చింది నమ్మండి, మీ ఇష్టం. నేను అందులో క్లియర్గా చెప్పాను ఏమిటంటే ఈనాడు అనేక బోధలు ఉన్నాయి. ఎవరికి నచ్చిన బోధ వారు నమ్ముతారు. ఈనాడు ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ ఉంది. ఏంటంటే నువ్వు ఏ దేవుణ్ణైనా నమ్మొచ్చు. భారతదేశంలో ఆ స్వతంత్రత ఉంది, ఆ స్వేచ్ఛ ఉన్నది. తర్వాత నువ్వు ఏ బోధ అయినా నమ్మొచ్చు, అది నీ ఇష్టము, ఎవరిష్టం వారిది. అయితే నేను మాత్రము మరియమ్మ ద్వారా జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదాము రక్తము కానీ మరియమ్మ రక్తము కానీ ఆయన తీసుకోలేదు. ఆయన రక్తము పరిశుద్ధమైనది, ఆ రక్తముతో సంబంధము లేకుండానే జన్మించాడని నేను నమ్ముతున్నా. అయితే ఈ వీడియో నేను చేసిన తర్వాత ఈ సబ్జెక్టుకు కానీ ఈ విషయానికి కానీ సందర్భము లేకుండా కొంతమంది కాల్స్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కింద కామెంట్స్ కూడా కనీసము వారికి ఇంగితము లేకుండా, మర్యాద లేకుండా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఎవరు రెచ్చగొట్టి పెట్టిపిస్తున్నారో, ఎవరు పెట్టిపిస్తున్నారో ఏమో దేవునికి తెలియాలి. అయితే ఇప్పుడు ఈ విషయంలో నేను ఒక మాట తెలియజేస్తున్నా అందరికీ. తెలుగు రెండు రాష్ట్రాలలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాస్టర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో ఉన్నటువంటి పాస్టర్స్, ముఖ్యంగా తెలుగు పాస్టర్స్ అందరూ కూడా ఈ విషయంలో స్పందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను మరియమ్మ గర్భము ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడిగా జన్మించాడు, వాళ్ళ రక్తం వాడుకోలేదని నేను లేఖనాలు ఇచ్చి చూపెట్టాను. వారేమో కాదు మరియమ్మ రక్తము ఆదాము రక్తముతోనే ఆయన జన్మించాడని వారు నమ్ముతున్నారు. వాళ్ళకి నాకు కుదరదండి. ఇప్పుడు మొన్న వన్నెస్ అనే ప్రోగ్రాం జరిగింది. అందులో ఈ విజయప్రసాద్ రెడ్డి గారు, మిగతా బోధకులందరూ, ప్రవీణ్ కుమార్ గారు, జాన్ వెస్లీ గారు, అనిల్ కుమార్ గారు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద హోసన్న మినిస్ట్రీస్కి సంబంధించిన సేవకులు, ఇంకా ఎంతోమంది సేవకులు అందులో పాటలు పాడారు. వాళ్ళందరి పేర్లు అయితే నాకు తెలియవు. నేను ఒకటి మీ ముందు పెడుతున్న విషయాన్ని. ఇప్పుడు ఈ విపి రెడ్డి గారేమో మరియమ్మ రక్తాన్ని పంచుకొని పుట్టాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభువుకే ఇంకొక రక్షకుడు కావాలి, ఆయన రక్షించలేడు, ఎందుకంటే ఆయననే పాపి అయిపోయాడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే కోవ కిందకి ఆయన కూడా వచ్చేసాడు. ఎందుకంటే ఆదాములో ఉన్నటువంటి రక్తానికి పాప విమోచన యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఆయన కార్చాడు. దాని ద్వారానే మానవ జాతికి అందరికీ విమోచన. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. నేను లేఖనాలు చూపెట్టాను ఆల్రెడీ నిన్నని. అయితే ఇప్పుడు ఆయన అది నమ్మడం లేదు. యేసు రక్తము కూడా మరియమ్మదే అయితే యేసులో కూడా అపవిత్రత ఉన్నట్టే, నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడని యేసయ్య చెప్పడానికి వీలు లేదు. మరి అలా చెప్పినటువంటి యేసయ్య కాదు, వీళ్ళు చెప్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. వన్నెస్లో ఉన్నటువంటి బోధకులందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ మరియమ్మ రక్తాన్ని యేసు ప్రభువుల వారు పంచుకొని పుట్టాడని నమ్ముతున్నారా, లేదా ఆయన మరియమ్మ రక్తాన్ని పంచుకోకుండా పుట్టారని నమ్ముతున్నారా మిగతా బోధకులందరూ, సేవకులందరూ? దయచేసి వారి యొక్క రెస్పాన్స్ తెలియజేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడు విపి రెడ్డి గారు అయితే క్లియర్గా చెప్పారు, మరియమ్మ రక్తాన్ని ఆదాము రక్తాన్ని పంచుకొని పుట్టాడు అని చెప్పేసి. అయితే వాళ్ళు ఈయన కలిసి పాటలు పాడినప్పుడు వీళ్ళందరూ ఒక బోధన నమ్మడం లేదు కదా, మరి వారి స్పందన ఏంటో తెలియజేయాలి. అందుకే ఇక్కడ ఏది సత్యబోధో ఏది అబద్ధ బోధో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ఇది మూలపాఠము కదా. అసలు యేసు రక్తమే అపవిత్రమైంది అని అంటే, యేసే మరియమ్మ రక్తాన్ని పంచుకొని పుట్టిండంటే అసలు ఇది బేసిక్ పాయింటే రాంగ్ అయినప్పుడు వీళ్ళు క్రిస్టియన్స్ ఎలా అవుతారు? అందుకే వారు క్రీస్తు అభిమానులే తప్ప, ఎంతోమంది అన్ని మతాలలో ఉన్న వాళ్ళు కూడా యేసును అభిమానించేటువంటి వాళ్ళు ఉంటారు. హిందువులలో, ముస్లింలలో కూడా ఉంటారు. అట్లనే వీళ్ళు క్రిస్టియన్ అభిమానులు అన్నమాట. అంటే క్రైస్తవ్యములోనే క్రైస్తవుడని పేరు కలిగి ఉండి అభిమానించేటువంటి వారు, అంతే తప్ప వీళ్ళు రియల్ క్రిస్టియన్స్ కాదు. ఎందుకు? యేసు రక్తాన్ని పరిశుద్ధమైనదిగా ఒప్పుకోని కారణం చేత. ఒకవేళ ఈ విషయంలో మీ స్పందన ఏంటో మీరు తెలియచేయండి. అయితే మిగతా బోధకులందరూ కూడా ఏమి నమ్ముతున్నారు ఈ విషయంలో దయచేసి మీ స్పందన తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మరి యథార్థంగా వారి స్పందనను తెలియజేసిన వారు, లేదా ఇంతకుముందే వారి ప్రసంగాలలో యేసు రక్తం పరిశుద్ధమైంది, మరియమ్మ రక్తాన్ని ఆయన
పంచుకొని పుట్టలేదు అని ఎవరైనా బోధకులు ప్రసంగాలు చేసే ఉంటే వారి యొక్క ప్రసంగాల లింక్ని కామెంట్ సెక్షన్లో జత చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను వీక్షకులను, ప్రేక్షకులందరినీ కూడా. ఇక్కడ సత్యం ఏదో ప్రజలందరికీ తెలియాలి. ఎవరికి నచ్చింది వారు నమ్మొచ్చు, ఆ స్వతంత్రం ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది. రేపు న్యాయపీఠం దగ్గర దేవుడు తీర్పు తీరుస్తాడు. ఏ విధముగా ఎవరు లేఖనానుసారంగా నమ్మారు, ఎవరు లేఖనానుసారంగా బోధించారు, ఎవరు సత్యాన్ని నమ్మారు, ఎవరు సత్యాన్ని నమ్మలేదు, ఎవరు లేఖనాన్ని కలిపి చెరిపారు, ఎవరు కలిపి చెరపలేదు, సత్యాన్ని బోధించారు అనేది రేపు దేవుడు తేలుస్తాడు ఆ విషయాన్ని. అప్పటి వరకైతే ఈ బోధలైతే ఉంటాయి, కానీ సత్యబోధలోనికి రావాలని వారు మారు మనస్సు పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా, నేను ప్రార్థన చేస్తున్నా. అయితే ఈ విషయంలో మరి ఈ బోధకులందరి యొక్క స్పందన ఏంటి అనేది దయచేసి ఈ బోధకులందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి బోధకుని కూడా, మరియమ్మ రక్తాన్ని యేసు ప్రభువుల వారు పంచుకొని పుట్టాడా, అప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు పరిశుద్ధుడు కాడా అనే విషయం. రెండోది, యేసుక్రీస్తు ప్రభువుల వారు మరియమ్మ రక్తాన్ని పంచుకోకుండానే పుట్టాడా పరిశుద్ధాత్మ శక్తి చేత, అప్పుడు యేసు పరిశుద్ధుడు అవుతాడు. ఈ విషయంలో ప్రతి బోధకుడు దయచేసి మీ స్పందనను తెలియచేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అబద్ధ బోధలు తొలగిపోవాలి, సత్యము స్థిరపరచబడాలి. ఇదే కాదు, ఇంకా అనేక బోధలు అనేక డినామినేషన్లలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకొని సత్యాన్ని నమ్మేటువంటి ప్రయత్నం చేయాలి. ఇందులో వారిలాగా ఎవరిని పడితే వారిని దొంగ బోధకులని, దొంగ పాస్టర్లని తమ్ము నిలిచిపెట్టి మోసగాళ్ళని పాస్టర్లని తిట్టడం అనేది ఇది ఈవిల్ స్పిరిటే తప్ప హోలీ స్పిరిట్ చేయదు. అట్లా హోలీ స్పిరిట్ అట్లా చేయదు. ఎవరైనా ఒకవేళ పొరపాటు చేస్తే అది తప్పు తమ్ముడు, ఇగో ఇది సత్యము అని ప్రేమతో చెబుతారు తప్ప అందరి ముందు అవమానించి అగౌరవపరిచి క్రీస్తుకే అవమానం తెచ్చేటట్టు ఎవరు అలా ప్రవర్తించరు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారైతే. గనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను. గనుక మరి మిగతా బోధకులందరూ దయచేసి మీరు స్పందించండి. వన్నెస్లో ఉన్న వారందరూ కూడా మీరు దయచేసి స్పందించండి. మీ స్పందనను తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది ఎందుకంటే క్రిస్టియానిటీకి ఇది బేసిక్ పాయింట్ కనుక, ఫండమెంటల్ పాయింట్ కనుక, మరి ఈ విషయంలో మీరేం నమ్ముతున్నారు అని దయచేసి మీరు తెలియచేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పాటలు పాడేటప్పుడు అన్యులు కూడా పాడతారు. బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఇంకా ఎంతోమంది అన్యులు, అంటే వారు యేసుప్రభు నమ్మలేదు కానీ పాటలు అయితే పాడారు. అలాగే ఈయన వెళ్ళి పాడాడా అందులో వన్నెస్లో? లేదా వాళ్ళందరూ కూడా ఎవరో ఏ బోధ నమ్మితేనే యేసయ్యనైతే పాడదామన్నారా? ఈయన బేసిక్ పాయింట్ నమ్మట్లేదు కదా, యేసు పరిశుద్ధుడని ఒప్పుకోవట్లేదు, మరియమ్మకు జన్మించాడు, ఆమె రక్తాన్ని పంచుకొని పుట్టాడు అంటున్నాడు. అంటే మిగతా వన్నెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే నమ్ముతున్నారా? మరి మిగతా వీక్షకులందరూ కూడా మీరు ఆలోచించండి, మీరు సత్యాన్ని గమనించండి, సత్యాన్ని తెలుసుకోండి, ఎవరేది నమ్ముతున్నారో అనేది అందరూ కూడా ప్రార్థించండి. అందరిని దేవుడు సత్యమందు ప్రతిష్ఠింపజేయును గాక. లేఖనం అర్థం కావాలంటే మీరు చదవాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. అనేక బోధలు ఉంటాయి, సత్యం ఏదో చూస్ చేసుకోవాలి, అప్పుడే మీకు సర్వసత్యం తెలుస్తుంది. అనేక మంది మరి వారే దొంగలై ఉండి దొంగ అని అరిస్తే ఏంటి? 2 కొరింథీయుల రాసిన పత్రిక 11:13 అంటాడు, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు కాదు అని చెప్పేవాళ్ళు దొంగ బోధకులు గారా? నేను తప్పు మాట్లాడుతున్నానా? వాళ్ళు రైట్ మాట్లాడుతున్నారా? ఎలా రైట్ మాట్లాడుతున్నారండి? ఒకసారి మీరే ఆలోచించుకోండి. 2 కొరింథీ 2:17లో, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నామన్నారు. ఇక్కడ దేవుని వాక్యమును కలిపి చెరిపాడు అనేకుల వలె ఉండక, యేసుక్రీస్తు ప్రభు పుట్టుకనే తప్పట, పుట్టుకనే అపవిత్రమైందని మాట్లాడుతున్నారండి. వాళ్ళు ఎలా క్రైస్తవులు అవుతారు? క్రైస్తవులు కావడానికి వీలే లేదు. వాళ్ళు లేఖనాన్ని కలిపి చెరుపుతున్నారు. ఇది నేను నమ్ముతున్నా. మరి మీకు ఏది నమ్మాలనిపిస్తే అది నమ్మండి, ఏది నమ్మబుద్ధి అయితే అది నమ్మండి. తీర్పు తీర్చువాడు దేవుడు. ఏమండి? అయితే ఈ భిన్నాభిప్రాయాలు యేసయ్య రాకడ దాకా ఉంటాయి, కుదురుబాటు సంపూర్తి అయ్యేదాకా కూడా ఈ భిన్నాభిప్రాయాలు అయితే ఉంటాయండి. 1 కొరింథీ 11:19 మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. భిన్నాభిప్రాయాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎవరు ఏ అభిప్రాయాన్ని నమ్ముతారో మీ ఇష్టం. నేనైతే ఇది నమ్ముతున్నా, యేసు పరిశుద్ధుడు అని నమ్ముతున్నా. ఆయన మరియమ్మ గర్భము నుండి జన్మించాడు కానీ మరియమ్మ రక్తాన్ని తీసుకోలేదు, ఆదాము రక్తాన్ని యేసయ్య తీసుకోలేడు. అందుకే ఆయన పరిశుద్ధుడు, ఆయన నా జన్మకర్మ పాపాలను క్షమించడానికి శక్తిమంతుడు, భూమి మీద ఉన్న మానవ జాతి అందరి పాపాలను క్షమించడానికి శక్తిమంతుడు. ఇది నా విశ్వాసం. మరి మీరందరూ ఏం నమ్ముతున్నారో మీ ఇష్టం, కామెంట్ తెలియజేయండి. మిగతా బోధకులందరూ వారి సంఘాలకి ఏం బోధిస్తున్నారో దయచేసి వారి రెస్పాన్స్ని మీరందరూ అడగాలని కోరుకుంటున్నా. వారందరికీ కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ని షేర్ చేసి వారి రెస్పాన్స్ని నాకు తెలియచేయండి, లేదా ఇక్కడ వీడియో కింద మీరు లింక్ పెట్టాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రజలందరికీ సత్యం తెలియాలనుకుంటున్నాను. ఒకవేళ భవిష్యత్తులో ఇంక ఇలాంటివి ఏవైనా బోధలు ఉంటే వాటిని కూడా మనం మాట్లాడదాం. ఒక బోధ ఫైనల్ కావాలంటే ఒక డిబేట్ జరగాలి. అది ఎలా ఉండాలంటే,
ఇద్దరు వక్తలు ఉండి వారి అన్ని ప్రశ్నలు అయిపోయేంత వరకు ఆ డిబేట్ అనేది జరగాలి. అది 10 రోజులైనా, 20 రోజులైనా, నెల రోజులైనా, 6 నెలలైనా, సంవత్సరమైనా సరే. ఒకరి వాదం మొత్తం పూర్తయిపోవాలి. ఫైనల్గా ఏ వాదం అయితే గెలుస్తుందో ఆ వాదం రైట్ అని నమ్మాలి. అలాంటి డిబేట్స్ జరగాలి. గంటో 2 గంటలో అలాంటి డిబేట్స్లో ఏది తేలదు. గనుక ఒకవైపున వాదం అంతా అయిపోవాలి. ఇంకొక వాదం ఏదైతే ఫైనల్గా గెలుస్తుందో అలాంటి గెలిచినటువంటి సత్యాన్ని మనం నమ్మాలి. అలాంటి డిబేట్స్ జరగాలి ఒకవేళ జరిగేది ఉంటే. దీని గురించి రంజిత్ తోఫిర్ గారు 40 సంవత్సరాల నుంచి పిలిచారు. ఒక బోధన గురించి, ముఖ్యంగా రెండవ రాకడను గురించి మనము చర్చలు చేద్దాం రండి, ఆ సిద్ధాంతం ఫైనల్ అయ్యేంత వరకు మాట్లాడదాం, అన్ని లేఖనాలను ఎత్తి అనేటువంటి ఒక పిలుపునిచ్చారు. కానీ చాలామంది దానికి రెస్పాండ్ కాలేదు. అలాంటి జరగాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇకనైనా సరిగా ఆలోచిస్తారని, ఇష్టం వచ్చినట్టుగా, కనీసం క్రైస్తవులు కాకుండా ఇష్టం వచ్చినట్టుగా కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ వాళ్ళు క్రిస్టియన్స్ కాదని నేను అనుకుంటాను. మతోన్మాదులకు వీళ్ళు ప్యారలల్ అని నేను అనుకుంటాను. కనుక చెబుతున్న విషయం మీద దృష్టి పెట్టి సరిగా ఆలోచించండి. అందరిలాగా నేను ఎవరిని దూషించలేదు, దూషించను కూడా. తర్వాత కూడా మీరు అట్లనే పెట్టుకుంటే ప్రతిదానికి మీరు దేవునికి లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. కొందరు ఇష్టం వచ్చినట్టుగా వీడియో చూడకుండా కాల్స్ చేస్తున్నారు. ఏదేంటో నాకు అర్థం కాదు. కాల్స్ చేస్తున్నారు, ప్రశ్న అడుగుతున్నారు, ఇలా మాట్లాడారా, మీరు వీడియో చూసారా అన్న అని. చూడలేదు, కానీ చూడకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? అది నిష్ప్రయోజనమైనటువంటి ప్రయత్నం. కనుక ఫస్ట్ చూడండి, వినండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి, లేఖనాన్ని పరిశీలించండి, సత్యాన్ని గ్రహించండి, సత్యమందు ప్రతిష్ఠింపబడండి. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.